మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎలుకల దాడిలో విద్యార్థులు గాయపడిన ఘటన శ్రీకాకుళం జిల్లా తామరాపల్లి బిఆర్ అంబేద్కర్ మహిళా రెసిడెన్షియల్ కళాశాలలో చోటు చేసుకుంది. ఇంటర్ చదువుతున్న 5 విద్యార్థులను రాత్రి సమయంలో నిద్రిస్తుండగా ఎలుకలు గాయపరిచాయి. దీంతో విద్యార్థులు అక్కడి నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. గమనించిన కళాశాల సిబ్బంది వెంటనే విద్యార్థులను నర్సన్నపేట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ప్రమాదం లేదని, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ చేస్తే సరిపోతుందని అక్కడి వైద్యులు వెల్లడించారు. కాగా కళాశాల సిబ్బంది నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ తామరాపల్లి కాలేజీకి నేను ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. కళాశాల నుంచి 3 పిల్లల్ని ర్యాట్బైట్కి పంపించాము. అక్కడ వ్యాక్సినేషన్ వేయించాము. ఇక్కడ కూడా మేము వెంటనే మా తగు చర్యలు తీసుకున్నాము. మొత్తం డార్మెంటరీ మొత్తము మెస్సులు వేయించాము. హోల్స్ అన్నీ మొత్తం ఎక్కడ హోల్స్ ఉన్నా దాన్నేమో కప్పించడం జరిగింది. ర్యాట్ మ్యాట్స్ కూడా పెట్టడం జరిగింది సార్. ఇంకా ఇటువంటి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటాం సార్. శ్రీకాకుళం జిల్లా తామరాపల్లిలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులను ఎలుకలు కరిచినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాకుళం నుంచి రాము అందిస్తారు. రాములు చెప్పండి. సస్యామని ఏదైతే శ్రీకాకుళం జిల్లా తామరపల్లి సంబంధించిన బిఆర్ అంబేద్కర్ మహిళా రెసిడెన్షియల్ కాలేజీలో నిద్రిస్తున్న సమయంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి, అదేవిధంగా సెకండ్ ఇయర్ చదువుతున్న 4 అమ్మాయి మీద ఎలుకలు అయితే కరిచివేసిన సంఘటన మాత్రం తీవ్ర కలకలం రేపింది. గతంలో కూడా ఏదైతే ఈ కాలేజీకి సంబంధించిన విద్యార్థులు విచ్చలవిడిగా ఎలుకలు తిరుగుతున్నవి, తాము నిద్రించడానికి అదేవిధంగా తాము తినే ఫుడ్ లో కూడా ఎలుకలు ప్రవేశిస్తున్నామని ప్రిన్సిపాల్ కును స్థానిక అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పుడు కూడా దీనిపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోకపోవడంతో నిన్న రాత్రి సంబంధించి చూసుకుంటే ఈ 5 విద్యార్థుల మీద దాడి చేయడం జరిగింది. అయితే ఈ విద్యార్థులను స్థానికంగా ఉన్న నర్సన్నపేట ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అయితే డాక్టర్లు కూడా దీనికి సంబంధించి యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ కూడా ఇచ్చాము, ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. అయితే ఎలుకలు దాడిలో గాయపడిన విద్యార్థులకు తీవ్రమైన జ్వరం కూడా రావడంతో తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు చదువు కోసము ఏదైతే మహిళకి సంబంధించిన ఈ గురుకుల పాఠశాల సంబంధించి పేదరి పిల్లలని మాత్రమే ఇక్కడ చదివించే పరిస్థితి ఉంది. అలాంటిది తాము చదివించుకోవడానికి తమ పిల్లలను మీ కాలేజీలకు పంపిస్తుంటే వాళ్ళకి సరైన ఫుడ్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా ఎలుకలు ప్రవేశిస్తున్నవి, రేపు పాములు కూడా వచ్చే పరిస్థితి ఉంది. దీనిపై మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం చూసుకుంటే తరచుగా ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య కాలంలో చూసుకుంటే జూలై 12 చోడవరంలో కూడా ఫుడ్ పాయిజన్ అయ్యింది. అదేవిధంగా 15 జూలైలో కూడా నాయుడుపేట తిరుపతిలో కూడా ఇదే విధంగా గురుకుల్లో ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఈ నెల 27 చూసుకుంటే ఏలేశ్వరం కాకినాడలో కూడా ఈ విధంగా జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ గురుకుల పాఠశాల తాలూకా పనితీరు, అదేవిధంగా సిబ్బంది తాలూకా నిర్లక్ష్యం వల్ల తరచుగా ఈ ఘటనలు జరగడంపై ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమెని రైట్ రాము, థ్యాంక్ యూ.